ఇక హైదరాబాద్ లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ లు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించామన్నారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది కేటాయింపునకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందని తెలిపారు.